హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు టీఎస్ జెన్కో ఏఈ అండ్ కెమిస్ట్ ఎగ్జామ్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి March 27th. ఎగ్జామ్ March 31వ తారీఖు అని అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వెబ్సైట్లో చూస్తే ఓన్లీ ఈసీకి చెప్పాము. ఈసీ ఎలా అంటే అలా అని చెప్పారు. December 3 అయిపోయింది, 17 అయిపోయింది, March 31 కూడా అయిపోతుంది. ఈ టైంలో దాదాపు ఎగ్జామ్ ఉండకపోవచ్చు. ఎన్ని రోజుల నుంచి డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్ కూడా అయిపోతుంది. ఇప్పటికీ 4 months దాదాపు ఈ ఒక్క ఎగ్జామ్ మీదనే చాలామంది ఆస్పిరెంట్స్ చదువుతున్నారు. కొంతమంది జాబ్స్ వదిలేసి కూడా చదువుతున్నారు, జాబ్ వస్తుందని ఆశతోటి. ఇది 31వ తారీఖు అని ఫిక్స్ చెప్పగానే డేట్ చాలామంది ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? ఈసీ ఎలాగూ చేయమని చెప్పదు, దాదాపు ఉండకపోవచ్చు ఎగ్జామ్. ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. అసలు ఈసీకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి వెబ్సైట్లో ఏముందో చదువుతాను, చూడండి. It is to inform that the online computer-based test for the post of assistant engineers, electrical, mechanical, electronics and civil and chemist is scheduled on 31/03/2024 in pursuance of the notification number 01 and 02 dated 4/10/2023. అక్టోబర్లో ఇచ్చారండి ఈ నోటిఫికేషన్. It was scheduled to enable downloading of all tickets for the said exam from 23/03/2024 through TS Genco website www.tsgenco.co.in. Due to announcement of general elections of Lok Sabha 2024 by Election Commission of India (ECI), the Model Code of Conduct has come into force on 16/03/2024. Therefore, the matter has been referred to ECI for their directions. On receipt of directions of ECI, updates instructions will be posted on this website. దాదాపు ఉండదని చెప్తారు, ఎగ్జామ్ ఉండదు, మేము పెట్టమని చెప్తే అయిపోతాయి కదా. ఇప్పుడు ఎలాగో రాష్ట్రంలో 144 సెక్షన్ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి చూడాలి మరి ఏం చెప్తారో దీని గురించి. ఎప్పుడు ఎగ్జామ్స్ విషయంలో వాయిదా. Group 1 రాస్తే అది వాయిదా పడ్డది, డిఈఓ అది, Group 4 రిజల్ట్ వచ్చింది కానీ దాని గురించి ఏం సరిగ్గా చెప్పట్లేదు. అందులో కూడా OMR ఎక్కువ తక్కువలు వచ్చినాయని అంటున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఛానల్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.